our channel K Knowledge, G gives, V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ గైస్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 21వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, స్కై ట్రాక్స్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది? ఆన్సర్ దోహా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఖతర్ దేశంలో ఉంది. రెండవ స్థానంలో చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది సింగపూర్లో ఉంది. మూడవ స్థానంలో ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది దక్షిణ కొరియాలో ఉంది. అలాగే మన దేశంలోని విమానాశ్రయాలు, వాటి స్థానాలు ఒకసారి చూద్దాం. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీలో ఉన్నటువంటి ఇది 36వ స్థానంలో ఉంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 59వ స్థానంలో ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాదులో ఉన్నటువంటి దీనికి 61వ స్థానం లభించింది. అలాగే ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ముంబైలో ఉంది. దీని యొక్క స్థానం 95వ స్థానంలో ఉంది. రెండవ ప్రశ్న, ఏప్రిల్ 20, 2024 నాటికి అత్యధిక భౌగోళిక గుర్తింపులు లభించిన రాష్ట్రం ఏది? జిఐ ట్యాగ్స్ అన్నమాట. జిఐ ట్యాగ్స్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్. ఇవి అత్యధికంగా మన దేశంలో ఏ రాష్ట్రానికి లభించాయని ఈ ప్రశ్న. దీని ఆన్సర్ ఉత్తరప్రదేశ్కి లభించే 75 భౌగోళిక గుర్తింపులతో ఇది అగ్రస్థానంలో ఉంది. రెండవ స్థానంలో తమిళనాడు ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 20 ఉత్పత్తులకు, తెలంగాణకు సంబంధించి 17 ఉత్పత్తులకు కూడా జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జిఐ ట్యాగ్స్ అనేవి లభించాయి. మూడవ ప్రశ్న, ఇటీవల మన దేశంలో తొలిసారిగా మొబైల్ సౌకర్యం కల్పించబడిన గీవు అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల మన దేశంలో తొలిసారిగా మొబైల్ సౌకర్యం కల్పించబడిన గీవు అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్లో ఈ గీవు అనే ప్రాంతం ఉంది. వివరణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్వీటీ అనే ప్రాంతంలో గీవు అనే గ్రామంలో మొబైల్ సౌకర్యం తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. ఈ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు 13 నిమిషాలకు పైగా ఫోన్లో ఇటీవల సంభాషించారు. గమనిక, శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన సమయానికి మన దేశంలో 18,000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని ప్రకటించారు. నాలుగవ ప్రశ్న, ఇటీవల భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు టెక్నాలజీ ప్రొడక్ట్స్ అభివృద్ధి కోసం ఏ ఐఐటితో ఒప్పందం చేసుకున్నారు? ఇటీవల భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు టెక్నాలజీ ప్రొడక్ట్స్ అభివృద్ధి కోసం ఏ ఐఐటితో ఒప్పందం చేసుకున్నారు? ఆన్సర్ ఐఐటి మండి. ఐదవ ప్రశ్న, ఇటీవల మరణించిన నల్ల జాతీయుల హక్కుల కోసం అలుపెరగిన పోరాటం చేసిన ఉద్యమకారిణి ఫితేరింగ్ గోల్డ్ ఏ దేశానికి చెందినవారు? అమెరికా దేశానికి చెందినవారు. ఆరవ ప్రశ్న, ఇటీవల ప్రసార భారత్ డిడి న్యూస్ యొక్క లోగో కలర్ను ఏ రంగులోకి మార్చడం వల్ల వివాదాస్పదమైంది? ఆన్సర్ కాషాయ రంగులోకి మార్చడం వల్ల ఇది తీవ్ర వివాదాంశంగా మారింది. ఏడవ ప్రశ్న, ఇటీవల ఏ దేశంలో అకాల వర్షాల వలన భారీ వరదలు సంభవించి ఆ దేశం అతలాకుతలంగా మారింది? దానికి పర్యావరణవేత్తలు చెప్పిన కారణాలు ఏమిటి? ఆన్సర్ యుఏఈ దుబాయ్లో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో అకాల వర్షాలు పడి వరదలు సంభవించి ఆ దేశం అతలాకుతలమైంది. దీనికి వివరణ, క్లౌడ్ సీడింగ్ విధానంలో కృత్రిమ వర్షాలు కురిపించడం వలన భారీగా వాతావరణంలో మార్పులు జరిగి అకాల వర్షాలు సంభవించి ఈ నష్టం జరిగిందని పర్యావరణవేత్తలు ప్రకటించారు. ఎనిమిదవ ప్రశ్న, ఇటీవల ఎప్పటి నుంచి అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిపై నోటిఫికేషన్ జారీ చేశారు? ఆన్సర్ ఏప్రిల్ 16, 2024 నుంచి
అంతరిక్ష రంగంలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టుటకు కేంద్ర మంత్రిత్వ మండలి ఆమోదం తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. 9వ ప్రశ్న, కస్తూరి కాటన్ను గ్లోబల్ బ్రాండ్గా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా హైగ్రేడ్ పత్తిని పరీక్షించేందుకు ప్రత్యేక ల్యాబ్లను ఏ రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది? ఆన్సర్ మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక మొదలగు 6 రాష్ట్రాల్లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 10వ ప్రశ్న, బ్రహ్మాస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను భారత్ ఇటీవల ఏ దేశానికి ఎగుమతి చేసింది? బ్రహ్మాస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను భారత్ ఇటీవల ఏ దేశానికి ఎగుమతి చేసింది? ఆన్సర్ ఫిలిప్పీన్స్ దేశానికి. 11వ ప్రశ్న, ఇటీవల 58 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ని వెనక్కి తీసుకున్న ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఇటీవల 58 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ రొమారియా. ఈయన బ్రెజిల్ దేశానికి చెందినవారు. ఈయన 1994 ఫిఫా వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఈయన 2008లోనే రిటైర్మెంట్ ప్రకటించారు. 12వ ప్రశ్న, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీల అధ్యయనం కొరకు ఇటీవల కేంద్ర న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ఎంతమందితో ఎవరి ఆధ్వర్యంలో కమిటీని నియమించారు? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీల అధ్యయనం కొరకు ఇటీవల కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రిత్వ వారు ఎంతమందితో ఎవరి ఆధ్వర్యంలో కమిటీని నియమించారు? ఆన్సర్ 6 సభ్యులతో కమిటీని వేశారు. ఈ కమిటీకి రాజీవ్ గౌబా ఆధ్వర్యం వహిస్తారు. 13వ ప్రశ్న, ఇటీవల భౌగోళిక గుర్తింపు లభించిన తిరంగి బర్ఫీ ఏ ప్రాంతానికి చెందినది? ఇటీవల భౌగోళిక గుర్తింపు లభించిన తిరంగి బర్ఫీ అనేది ఏ ప్రాంతానికి చెందినది? ఆన్సర్ వారణాసి ప్రాంతం. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. 14వ ప్రశ్న, మన దేశ ఉగ్రవాద వ్యతిరేక దళానికి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? మన దేశ ఉగ్రవాద దళానికి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మన దేశ ఉగ్రవాద వ్యతిరేక దళాధిపతిగా నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఓకే గైస్, ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అవర్ ఛానల్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.